రికార్డింగ్ నెంబర్ 18. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథం 18th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. అపరాహ్నము దాటు వరకు ప్రయాణము యమున ఒడ్డున బాట వెంట సాగెను. 25 ఘడియల పొద్దున యమునాకూలము నుండి ఆగ్నేయముగా మలుపు తిరిగిన బాటలోనికి బండ్లు ప్రవేశించెను. సన్నని మబ్బుల మాటు నుండి కాయుచున్న గ్రుడ్డి ఎండలో వాతావరణము ఉడుకబెట్టుచున్నట్లుండెను. అంత వేడిమి ఆ గ్రుడ్డి ఎండకెక్కడిది? దూరమున కుడివైపు నుండి అడవులు తగులబడుచున్న ప్రదేశము దాటి వచ్చిన గాలుల వలె వెచ్చని వడగాడ్పులు సోకెను. కనుచూపు మేరలో అడవులే లేవు. లేకపోగా క్రోశము దూరమున ఒక పెద్ద జలాశయము కూడా ఉన్నది. చల్లని పిల్లగాలులు సోకవలసిన హద్దులలో భయంకరమైన వెచ్చని గాడ్పులు ఒక సీమగా ఏర్పడి బాటపై కొంత దూరము అధికారము చూపుచుండగా ఆ ప్రదేశమును దాటుచున్న బండ్లలోని వారికి అగ్నిగుండము దాటుచున్నట్లుండెను. జలాశయము దాటినంతనే మరల చల్లని కుమార సమీరములు స్పృశించి ప్రాణములు నిట్టూర్చినట్లయినది. ఉక్కిరిబిక్కిరి నుండి ఆరుబయలులోనికి ప్రవేశించినట్లుండెను. ఇంత పెద్ద తటాకము చుట్టూనూ జనుల రాకపోకలు లేవు. జంతువులు కూడా చుట్టుపట్టులలో కనిపింపలేదు. మింటిపై పక్షులు ఆ తటాకమును తప్పుకొని పరిసర సీమలలో మాత్రమే గగనయానము చేయుచుండెను. అది కాళీయము అనబడు పెద్ద మడుగు. యమున నుండి పూర్వమెప్పుడో పుష్కరములకు గండిపడి పాయ తేలగా ఆ ప్రదేశమంతయు జలమయమయ్యనట. ఆ కాలమున రఘురాముని తమ్ముడు లక్ష్మణుని కుమారుడైన చంద్రకేతువు ఆ ప్రాంతములకు పరిపాలకుడు. అతడు ఆ ప్రదేశమును బాగు చేయించి గండి పూడ్చి తూము పెట్టించి దానిని తటాకముగా వేరు చేసెనట. అప్పటిలో చుట్టుపట్టులలోని 20 గ్రామములకు ఈ తటాకము జలాధారముగా ఉండెడిది. దాని క్రింద పొలములు సాగు చేయబడి గోధుమ యవధాన్యముల పంటలు పుష్కలముగా పండి గ్రామవాసులను పోషించుచుండెడివి. ఇంతలో రమణక ద్వీపమున ఒక విచిత్రము జరిగెను. నాగలోకవాసులు వచ్చి ఆ ద్వీపమున నిత్యము విహరించుచుందురు. గరుడు అప్పుడప్పుడు తన పరివారముతో వచ్చి ఆకస్మికముగా అచ్చట విహరించుచున్న సర్పముల పైబడి వేటాడి విందు చేసుకొని పోవుచుండెడివాడు. చివరకు సర్పలోకమునందలి పెద్దలు గరుడునితో ఒక సంధి చేసుకొనిరి. రమణక ద్వీపమున స్వేచ్ఛావిహారములతో సుఖజీవనము చేయుచున్న సర్పములను గరుడు గాని వాని అనుయాయులు గాని తినకుండునట్లు వాగ్దానము పొందిరి. దానికి మారుగా నాగరాజులు గరుడునికి ఇష్టమైన పదార్థములను అనుదినము తెచ్చి ఒక వేదికపై పెట్టిపోవుచుందురు. గరుడు వానిని తినిపోవుచుండును. ఒకనాడు కాళీయుడు అను సర్పరాజు భార్యలతో విహరించుచూ ఈ గరుడు నన్నేమి చేయును అని దర్పముతో వేదికపై నుంచిన కానుకలను తానును భార్యలతో కూడి విందు చేసుకొనుచుండెను. ఇంతలో గరుడు వచ్చి చూచెను. జరిగిన దానికి అభిమానపడి కాళీయునితో పోరాడెను. కాళీయుడు ఓడిపోయి చిత్ర విచిత్ర కుటిల గమనములతో పారిపోయెను. కాళీయుని భార్యలు మాత్రము పారిపోలేక గరుడునికి నమస్కరించిరి. గరుడు ఇట్లనెను, ఛీ నీచులారా, భయపడకుడు. విష్ణు సేవకులు స్త్రీలను హింసించునంతటి దుష్టులు కారు. మీ భర్తను మాత్రము చీల్చి చెండాడదెను అని వారికి అభయమిచ్చి కాళీయుని వెన్నంటి తరిమెను. కాళీయుడు నేరుగా వచ్చి ఈ మడుగున దూరెను. గరుడు దూరముగా నిలిచి చూచి చేయునది లేక వెనుతిరిగిపోయెను. తరువాత కొంతకాలమునకు కాళీయుడు పోయి భార్యలను తెచ్చుకొని ఈ మడుగున కాపురముండెను. అప్పటి నుండి ఇదియే అతని నివాసము. వాని ఘోర విషాగ్నులతో నీరు కాకలెత్తి పరిసరములను ఉష్ణగుండము వలె నిలుపుచున్నది. పూర్వము త్రేతాయుగమున సౌభరి అను ముని ఈ చెరువులో స్నానము చేసి తపస్సు చేసుకొనుచుండెను. అతడు ఒకనాడు స్నానము చేయుచుండగా గరుడును అతని అనుయాయులను వచ్చి ఈ హ్రదమున గల మత్స్యములను వేటాడిరి. యోగదృష్టిలోనున్న సౌభరికి ఆ మత్స్యముల దీనస్థితి కనులకు కట్టెను.
అతడు అప్రయత్నముగా గరుడునిపై కోపించెను. నీవీ చెరువు సమీపమునకు వచ్చినచో భస్మమగుదువు. ప్రాణములపై తీపి ఉన్నచో నీ వారిని కూడా రానీయకుము అని ఆజ్ఞపెట్టెను. అప్పటి నుండి గరుడులకిది దిగ్బంధము. కనుక కాళీయుడు ఈ మడుగులో సుఖజీవనము చేయుచున్నాడు. శతగోపుడు బండ్ల వెనుక ముందుగా నడచుచు వ్రజకులము వారి పురుషులకందరకును ఈ కథ చెప్పి ఇట్లనెను. మనము బృందావన సీమలలో ప్రవేశించుచున్నాము. దూరముగా కనిపించుచున్న ఆ నూతన కుటీరములే మన గ్రామము. వ్రజకులమందలి బిడ్డలు పెరిగి పెద్దవారగున్నంత వరకును ఈ మడుగు వైపునకు పోనీయరాదు. మన గ్రామసీమకు తూర్పుగా యమున పాయ ఒకటి ప్రవహించుచున్నది. దాని శీతలమంద వాయువులు మన గ్రామములపైకి సోకి ఆరోగ్యాహ్లాదములు కలిగించున్నట్లుగా గ్రామ నిర్మాణము చేయించితిమి. నీటి వసతికిని విహారమునకును మనవారు ఆ దిక్కునకు మాత్రమే పోవలను. దక్షిణమున కూడా కొంత దూరమున ఒక తటాకమున్నది. దానికవ్వల షడంగ వేద విధులకు బ్రాహ్మణుల పల్లె ఒకటి ఉన్నది. అందుకొన్ని ముని కుటుంబములున్నవి. ఆ మునుల పిల్లలతో కలిసి మన పిల్లలును వేదాధ్యయనము చేయవచ్చును. వారిట్లు సంభాషణలు జరుపుచుండగా బాటకెడమ ప్రక్క తూర్పు దిక్కుగానున్న మహావృక్షములలో కొన్ని ఖండింపబడి వాని బోదెలు మిగిలి ఉన్నవి. టేకు చెట్లు, రావి చెట్లు, కానుగలు, కంబ చెట్లు, వేప చెట్లు, నింబ వృక్షములు ఒత్తుగా పెరిగి క్రిక్కిరిసి ఉండగా ఈ పక్షము దినముల నుండి నందాదులు చెట్టు వదలి చెట్టు కొట్టించి ఆ కలపతో గృహ నిర్మాణము చేసిరి. మిగిలిన చెట్లు స్వేచ్ఛగా పెరగగలవని గర్గులు చెప్పిరి. బాటకెడమ ప్రక్క చెట్లు కొట్టిన బోదెల నడుమ నుండి పొలాల గట్ల మీద నుండి బండి చక్రముల జాళ్లతో నలిగిన డొంక ఏర్పడినది. ఆ డొంకలలోనికి ఎడ్ల బండ్లు వరుసగా దుమికి పరుగులెత్తినవి. సూర్యాస్తమయ సమయమునకు వ్రజకులము వారందరూ ఆబాలగోపాలముగా బండ్లు దిగి తమ తమకేర్పరచిన గృహము ముందు నిలబడిరి. ముంగిళ్ళులు ఆవు పేడతో అలుకబడి మృగ్గులు తీర్చి ఉన్నవి. ప్రతి గృహమునకు ముందు కొయ్య స్తంభముపై దీపం అమర్చబడి వెలుగుచుండెను. కుటీరములన్నీయు ఇటుకలు పేర్చి మట్టి మెత్తి ఆవు పేడతో అలుకబడి సుక్కమృగ్గులు దిద్దబడి ఉన్నవి. క్రొత్తగా పసుపు రాచి కుంకుమ చుక్కలు పెట్టిన గుమ్మములలో నిలబడి చూచినచో దొడ్డిలోని తులసి తోట కనిపించుచున్నది. ప్రతి కుటీరమునకును ముందు వెనుకలలో పెద్ద పెరడు. కుటీరములు బాటలకు అటు ఇటుగా వరుసగా తీర్చిదిద్దినట్లు నిర్మింపబడి ఉన్నవి. ఉత్తరము వైపునకు 5 బాటలు, దక్షిణము వైపునకు 5 బాటలు. బాటలు కలిసిన చోట సువిశాలమైన బయలులో ఎత్తైన వేదికతో తూర్పు నుండి పడమరకొక మంటపము నిర్మింపబడి ఉన్నది. గ్రామమునకు ఉత్తర దిశలో బాటల కవ్వల తూర్పు నుండి పడమరకు గోశాలలు వరుసగా నిర్మింపబడినవి. దక్షిణ దిశలో ఉత్తరాభిముఖముగా చిన్న కాత్యాయనీదేవి ఆలయము. అందలి విగ్రహము 3 మూర్తుల వ్రజగ్రామమందలి కాత్యాయనీదేవి విగ్రహము వలె ఉన్నది. దాసవేశ్యల భర్తలలో శిల్ప నిపుణులున్నారు. వారు వేడుకతో పట్టుపట్టి ఈ పక్షము దినములలో దారుమయమైన కాత్యాయనీదేవి విగ్రహమును శిల్పించి ఇచ్చిరి. ఆలయమునకు వెనుకగా దాస కుటుంబముల వారు ఇండ్లు కట్టుకొనిరి. వైద్యుడు, యోగ విద్యా నిపుణుడు, జ్యోతిశాస్త్రజ్ఞుడు, వాస్తుశాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు అగు ప్రవర్గునకు చక్కని గృహము ఆలయమునకు తూర్పు వైపున నిర్మింపబడినది. గోపాంగనలందరూ బండ్లు దిగి ఇండ్లలోనికి పోయి చూడగా మట్టితో నిర్మింపబడిన వంట ఇంటి సామగ్రి, పాత్రలు, భోజన సంభారములు సిద్ధముగా అమర్పబడి ఉన్నవి. వారు స్నానములు చేసి పశువులకు పాలు పితికి ఇండ్లలో పాలు పొంగించిరి. కృష్ణ బలరాములను మిగిలిన పిల్లలను క్షీరమును గ్రోలి మంటపము వేదికపై బారులు తీర్చి పద్మాసనాసీనులైరి. పురుషులందరూ కొన్ని ఇండ్ల ముంగిళ్ళులలో దీపములు పెట్టుకొని ఇంకనూ మిగిలి ఉన్న కుటీర నిర్మాణములకై వడ్రంగము పని చేయుచుండిరి. గడచిన పక్షము దినములను వారహోరాత్రములు పనిచేసిరి.
పని తొందరలో మునిగి ఉండి గుంపులు గుంపులుగా చేరిన వారికి అన్నపానీయములు అచ్చటికే కొనిపోబడుచున్నవి. వారి దృష్టిలో అది ఒక గ్రామము వలె గాక ఒకే గృహము వలె కనిపించుచున్నది. పని ఉన్న వారికి సృష్టి అంతయు ఒక గృహమే. కర్మయోగమునకెంతటి సామర్థ్యమున్నది! గోపబాలకులొక్కరే పనిలేనివారుగా కనిపించుచున్నారు. వారికిదంతయు క్రీడగా ఉన్నది. మంటపమున ఆసీనులైన పిల్లలందరూ మౌనము వహించి ఉండగా శతగోపుని పుత్రిక రాధయు కృష్ణుడును ఆ పిల్లలకెదురుగా వేరుగా కూర్చుండిరి. అందరును కన్నులు మూసి ప్రణవనాదము ఆరంభించిరి. కృష్ణుడు వేణువు ధరించి తాను క్రొత్తగా నేర్చిన మంద్ర షడ్జము ఒకే స్వరమునుత్పాదించెను. అది బాలకుల ప్రణవనాదముతో కలిసి వినిపించుచున్నది. క్రమముగా వంశీనాదస్వరమే విస్పష్టమై దానియందు మిగిలిన వారి కంఠనాదములు లీనమైనవి. అందరికీ పరవశ స్థితి కలిగెను. ఆ స్థితిలో వారందరూ దేహములచ్చటనే ఉండగా గగన వీధులకెగిరి విహరించుచున్నారు. ఒక్కొక్క బాలకుడే ఒక్కొక్క కుటీరమున దూరి నాదమయుడై తుమ్మెద వల విహరించుచుండెను. కుటీరముల ఎందలి స్త్రీ పురుషులెచ్చటి వారచట దేహములు మరచి నాదమున లీనమై ఎగిరి వచ్చిరి. వారితో గోవులును గోవత్సములను పరవశించి నిమీలిత లోచనములతో గగన వీధులలో చెరించుచున్నవి. అందరును తేలి తేలి పోవుచు యమునా నదీ తీరము చేరిరి. యమున నీటి అలలు తాకకుండా గాలిలో నదీ విహారములు చేయుచుండిరి. నలుదిక్కుల నుండి నెమళ్ళు ఎగిరి వచ్చి పింఛములు విప్పి నాట్యము చేయుచున్నట్లును, పారిజాతములు గిరిమల్లెలు పొగడపూలు చెట్లపై నుండి తమపై వర్షించుచున్నట్లును ఎల్లరెక్కును దృశ్యములు కనిపించెను. తాము విడిచివచ్చిన వ్రజగ్రామములలోని ఇండ్లలో పెరడులలో తాము సంచారము చేయుచున్నట్లు, అందు వేదఘోషలు వినిపించుచున్నట్లు, అరుగులపై హోమజ్వాలలు దక్షిణావర్తములై తిరుగుచున్నట్లు గోచరించెను. కాత్యాయనీదేవి ఒక శిశువునెత్తుకుని వ్రజగోకులము నుండి బృందావనమునకు రాకపోకలు చేయుట కనిపించెను. కృష్ణుడు వేణునాదమును నిలిపెను. బాలకులు ప్రణవనాదమాపిరి. గ్రామవాసులెల్లరూ ఎచ్చట వారచ్చట నిలిచిపోయి తమ్ము తాము గుర్తించుకుని మరల గృహ కార్యోన్ముఖులైరి. మన రికార్డింగ్ నంబర్ 18 అయిపోయింది. క్రీడామేడు గ్రంథంలో 18th చాప్టర్ అయిపోయింది.